కవిత్వం అంటే తక్కువ వాక్యాల్లో ఎక్కువ అర్థాన్నిచ్చేలా వ్రాయటమే కాదు, పాఠకుల హృదయాంతర పొరల్ని స్పృశించాలి, ఆలోచన రేకెత్తించాలి. ఆహా, ఏముందండి ఈ కవిత, ఎవరండి రాశారు అని సాహితీవేత్తలను, భాషాభిమానుల్ని సైతం ఆకర్షించాలి, ఆశ్చర్యపరచాలి. అలాంటి హృద్గమ్య కవితలను ఆవిష్కరణ చేయడంలో ఎన్ లహరి గారిది అందెవేసిన చెయ్యి అని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదేమో. లహరి గారు ఎంత సున్నిత మనస్కురాలు, ఆమె కవితా శైలి కూడా అంతే సున్నితంగా మనసును హత్తుకునేలా ఉంటుంది. లహరి అంటే టక్కున గుర్తొచ్చే పుస్తకం నానీల తీరాన. ఆ పుస్తకం ఎంతమంది అభిమానాన్ని సొంతం చేసుకుందో, ఎన్ని అవార్డులు రివార్డులు చేజెక్కించుకుందో 2 తెలుగు రాష్ట్రాల సాహితీ ప్రియులకు విదితమే. ఏంటి ఈ అబ్బాయి ఇదంతా చెప్తున్నాడు, మాకు తెలుసు కదా అని అంటారా? మరేం లేదండి. ఇప్పుడు లహరి గారు స్పర్శలేని శిల అనే మరో కవితా సంపుటితో మీ ముందుకు వస్తున్నారు. ఈ టైటిల్ వినగానే చాలా మందికి అనుమానం రావచ్చు. శిల ఏంటి, స్పర్శ లేకపోవడం ఏంటి, శిలకు స్పర్శ ఉండదు కదా, ఇలా ఎన్నో అనుమానాలు ప్రశ్నలు రావచ్చు. కానీ శిలకు స్పర్శ లేకపోయినా శిలకు కూడా మనసుందని ఆమె ఇలా వివరణ ఇచ్చారు. శిలలో నీళ్లు ఉంటాయి కానీ స్పర్శ ఉండదు. స్పర్శ లేనితనం దాని సహజత్వం. అలా లోపల తడి ఉండి కూడా స్పర్శ లేనితనాన్ని అనుభూతించడం దీని ప్రత్యేకత. కాబట్టే సజీవంగా ఉండే మనుషుల మనస్తత్వాల్లో స్పర్శ లేనితనాన్ని కోల్పోతున్న విలువల్ని ఈ కవితా సంపుటిలో వ్యక్తం చేయాలనేది నా తాపత్రయం అని సూక్ష్మంగా విశదీకరించారు. ఈ కవితా పుస్తకావిష్కరణ సభ మే 4, 2025 ఆదివారం రవీంద్ర భారతి హైదరాబాదులో సాయంత్రం 6 గంటలకు ప్రముఖుల చేతుల మీదుగా తెలంగాణ సాంస్కృతిక శాఖ, ఉదయ సాహితీ వేదికల సంయుక్త ఆధ్వర్యంలో జరపబడుతుంది. ఈ ఆహ్వానాన్ని మన్నించి తప్పక విచ్చేసి కార్యక్రమాన్ని జయప్రదం చేస్తారని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాము.